సామాజిక సేవా సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉరవకొండకు సమీపాన ఉన్న వజ్రకరూరు మండలంలోని పొట్టిపాడు అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ జీవనాధారము చేసుకుంటూ కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించుతున్నటువంటి సుంకన్న పద్మావతి అనే దంపతులకు కలిగిన కుమార్తె సుభద్ర గత కొంతకాలంగా హార్ట్ సమస్యతో బాధపడుతూ ఉంది. మరి ఈమె 2 శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం చాలా బాధలు పడుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క సేవా సంస్థను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. మరి ఆ కుటుంబాన్ని గత 12 సంవత్సరాలుగా ఎన్నో వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఉపాధ్యాయ ఉద్యోగ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ సేవా సంస్థ సభ్యుల బృందం రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆ కుటుంబాన్ని అంతో ఇంతో మన శక్తి కొద్దీ మనం సహాయం చేసి ఇంకా పుణ్యమూర్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ అమ్మాయికి భవిష్యత్తులో తమ ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొస్తారని మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ సమస్య ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అన్నటువంటి విషయాలను అమ్మాయిని అడిగి సుభద్రను తెలుసుకుందాం. అమ్మా సుభద్ర, నువ్వు ఏం చదువుకున్నావు తల్లి? ఇంటర్ కంప్లీట్ అయింది. అప్పుడు బాగుంటుంది అమ్మా చదివేటప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే వచ్చిందమ్మా. అప్పటి నుంచే నీకు ఇట్లా సమస్య ఉంది. ఎవరితో ఫస్ట్ అమ్మతో చెప్పినావా నాయనతో చెప్పినావా? నాకు ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా. అమ్మతో చెప్పినావు. అమ్మ ఏమనిందమ్మా? ఎక్కడ పోయిందమ్మా? ఊరవకుండా. నువ్వు కళ్ళనీళ్ళు రానియద్దు మాకు. నువ్వు కళ్ళనీళ్ళు రానిస్తే నాకు బాధ తల్లి. ఏం ఏడ్చొద్దు, నేనుండాను, మా మేమందరం ఉన్నాము. నువ్వు దయచేసి కళ్ళనీళ్ళు రానియద్దు అంతే. కళ్ళనీళ్ళు రానిస్తే నాకు 2 బిడ్డలు ఉన్నారు. కళ్ళనీరు అది ఏం కాదులే, బాగా అవుతుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు చేసినారు కదా, ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది, ఏం ఇబ్బంది ఏం లేదు అమ్మా. ఏం కాదు, నువ్వు కళ్ళనీళ్ళు రానియద్దు. బాగా మళ్ళీ ధైర్యంగా తిరగాల, నువ్వు సమాజంలో ఉద్యోగం చేయాలా, బాగా కోరుకుంటావు. నేను నా వాక్కు ఫలిస్తుంది, నువ్వేం భయపడదు తల్లి. ఇంటర్ కంప్లీట్ చేసినావమ్మా? ఇంటర్ యా గ్రూపు? ఎంపీసీ. మరి ఇంకే మ్యాథ్స్ మంచి గ్రూప్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అమ్మా. చదువు మళ్ళా కొనసాగించు. సరే, ఇంటర్ లో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు నీకు హాస్పిటల్లో? ఏ ప్రాబ్లం ఉందని చెప్పినారు? హార్ట్ లో అని చెప్పినారా? చాలా చిన్నగా. సరే, ఆ తర్వాత చేసినారా ఆపరేషన్? అప్పుడు స్టంట్ వేసినారా? బైపాసా స్టంటా? బైపాస్ సర్జరీ చేసినారా? చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సమస్య వచ్చిందా? ఎప్పుడు ఏ ఇయర్ లో చేసినారు నీకు ఆపరేషన్ బైపాస్? 2016లో చేసినారు. 16 నుంచి మళ్ళీ ఎప్పుడు వచ్చిన సమస్య? 24, 25 ఎప్పుడు? ఈ 2025లో. అప్పుడు అంత బాగుండిందా అప్పటి వరకు? సరే, అయితే ఇంకేం లేదు. ఇప్పుడు బాగా చేసినారు కదా. ఇప్పుడు ఎప్పుడు ఆపరేషన్ చేసినారమ్మా ఇది మళ్ళా? సరే, ఈ ఆపరేషన్ ఏంది, ఏం చేసినారమ్మా? దీన్ని ఏమంటారు? మళ్ళీ చేసినారా? వాళ్ళే చేసినారా? అదే హాస్పిటల్? సరే, మళ్ళీ ఏం చెప్పినారమ్మా? వాళ్ళు ఏం చెప్పినారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు? ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకుంటావా? నొప్పి ఏం లేదు కదా? ఆకలి అవుతుందా? ఆహారం తీసుకుంటున్నావా? ఆహారం కొద్దిగా తీసుకో, ఒకటేసారి ఎక్కువ తీసుకోవద్దు, గట్టిగా మాట్లాడద్దు. ఖచ్చితంగా బాగా అవుతుంది. రోజంత ధైర్యంగా అంతే. కళ్ళ నీళ్లు రానియద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆధునికంగా వైద్యం చాలా అభివృద్ధి చెందింది. ఈ సమాజంలో సహాయం చేసే పుణ్యమూర్తి గల గుణగణాలు కలిగినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి వెలుగులోకి తేలని సమస్యను చాలా మంది తెస్తే ఈ యొక్క మేము రావడము, ఇక్కడ మేము సహాయం చేయడం చూసి చాలా మంది భక్తులు పుణ్యమూర్తులు ఇంకా ముందుకొచ్చి ఖచ్చితంగా చేస్తారనే విశ్వాసం నాకుంది, మా అందరికి ఉంది. అందుకని నేను కూడా దేవతలందరినీ ప్రార్థిస్తాను. ఆ యొక్క మంచి వితరణశీలు పుణ్యమూర్తులంతా వచ్చి మీ కుటుంబాన్ని ఆదుకోవాలని మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరపున కోరుతున్నాం. ఏమా, మంచి భవిష్యత్తు ఉంది. ఇంటర్తో స్టాప్ చేసినావు కదా, వద్దు, మళ్ళీ కంటిన్యూ చేసి ఇప్పుడు అంత బాగా అయినాక. ఏమా?
కొద్దిగా అంతే. ఓకే ఓకేనా. ఖర్చు ఎంత వచ్చిందమ్మా నీకు? నీ పేరు ఏం పేరు తల్లి? పద్మావతి. ఎంతమంది మా నీకు పిల్లలు? నలుగురు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మా? 3. ఇంకొక అమ్మాయి ఉందా? అమ్మాయి ఎక్కడ చేస్తాను? సరే, ఇప్పుడు ఈ బాబు బాధ్యత మీదే. తల్లిదండ్రి మీదే, కానీ తండ్రి పట్టించుకోవడం ఎంతసేపు ఉన్నా నీది. అదేలే, కొద్దిగా నీ మాదిరిగా లేదుగా బాధ్యత. సరే, కానీ తండ్రి కూడా ఉంటుంది, బాధ ఉంటుంది, లేదని కాదు. ఆయన ఉంది, కానీ పూర్తిగా ఇంకా రావాలి. ఆయన కూడా మాట్లాడిస్తే భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. ఆయన కూడా మంచోడే, కాకపోతే కూతురికి ఇట్లా ఉన్నప్పుడు లోపల బాధపడతాంటారు. బయటికి చెప్పరు వాళ్ళు. తండ్రి అన్నాకంతే, తల్లి బయటపడతారు. ఏమా అంతే, నాకు తెలుసు. తండ్రిగా ప్రేమలు బయటికి చూపారు, తల్లి కాదు నువ్వు అనుక్షణం బాధపడతాడు అంతే. ఏం కాదు, ధైర్యం ఉండమ్మా పద్మావతి. ఏమి కాదు. ఇప్పుడు రెండోసారి చేసినప్పుడు వాళ్ళకు కూడా భయం తీసుకుంటారు. ఏమా రెండోసారి ఎప్పుడు కూడా చేసినారు అంటే ఈ పాపకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెడ్డ పేరు రాసుకుంటుంది. ఆ చేసిన డాక్టర్లకు కూడా తెలిసి ఉంటుంది రెండోసారి ఏం ప్రాబ్లం వచ్చిందని. మళ్ళీ దాన్ని సరి చేసింటారు ఆ వాల్స్. ఏమా ఇప్పుడు అమ్మాయి చెప్తాను కదా, ఇప్పుడు బాగుంది, శ్వాస బాగుంది, ఊపిరి బాగా తీసుకుంటాను, ఆహారం కూడా తిరగలుగుతున్నాను సార్ అంటాను కదా. కాబట్టి మనం చూద్దాం, బాగా మెరుగైతుంది. ఏమా ఎంతవరకు వచ్చింది మా ఖర్చు మీకు? 6 లక్షలు. ఏం మీకు ఆరోగ్యశ్రీ ఎందుకు కదమ్మా? గ్యాస్ ఎంత పని చేయలేదు సార్. 10 ఏళ్ళ నుంచి ఆయనకు ఆరోగ్యశ్రీ ఎట్లా వర్తిస్తుంది రాదు అన్నది సార్. రెండోసారి రాదు. ఫస్ట్ సారి అప్పుడే అయిందా 6 lakhs? ఇప్పుడే. అప్పుడు ముందు ఫ్రీనా? అప్పుడు ఆరోగ్యశ్రీ చేసి. ఏం మీరు ఇక్కడ ముఖ్యమంత్రి దాని కింద కూడా వస్తుందమ్మా? ఈసారి భవిష్యత్తులో అది కొంత ఆలోచన చేయండి అమ్మా. ఎమ్మెల్యే ద్వారా ఆయన కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇట్లా మీరు ఒకసారి ఆశ్రయించండి, పోయిరండి. ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా ఇస్తారు అమ్మా. మీరు ఖచ్చితంగా ఆశ్రయించండి. నలుగురు కలిసి 4 చేతులు వేస్తే మీ అప్పులు తీరుతాయి, మీ సమస్యలు. అది అమ్మా. ఈ రోజు మేము ఇచ్చే డబ్బు నువ్వు తక్కువ అనుకోవద్దు, ఏం బాధపడద్దు. భవిష్యత్తులో మేము ఇంకా ఈ సబ్జెక్ట్ ను, ఈ అంశాన్ని, ఈ సమస్యను ఇంకా 10 మందికి తెలియజేసి ఇతరుల ద్వారా ఇప్పించడానికి మా శక్తి కొద్దీ మేము ప్రయత్నం చేస్తాం. ఏమ్మా ఏం తల్లి, మేము అదే పనిగా తాడిపత్రి నుంచి మా సోదర సభ్యులు శ్రీ వెంకట సుబ్బయ్య గారు, శ్రీ సుధాకర్ గారు, రామచంద్రప్ప గారు, పారబోయిన శివశంకరయ్య ప్రెసిడెంట్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, మేము అందరం కలిసి మేము 5 మంది రావడం జరిగింది ఇక్కడికి. అదే పనిగా శివశంకరయ్య సారు, మన రామచంద్ర సారు, సుధాకర్ సారు, వెంకట సుబ్బయ్య గారు నలుగురు కలిసి పదాంపాన్న ఆ ఊరికి పొట్టిపాడ కంటే పదాం పాపం ఆ తల్లిని చూసి ధైర్యం చెప్పి చేసి, ఇది ఈ డబ్బునే కాదు, మీరు ఇంకా కూడా నలుగురు చేతి వేయడానికి కూడా మీరు సహాయాన్ని అర్థించడంలో తప్పు లేదు. నాకు అర్థమైంది, కుటుంబ పరిస్థితులు చాలా ఆర్థికంగా అర్థమైంది. కానీ అంత ఎప్పుడు ఇట్టే ఉండవు, కష్టాలు సుఖాలు కామన్. ఏమ్మా మళ్ళా నీకు సుఖం వస్తుంది, మళ్ళీ ఇవన్నీ బాగా తిల్లాడుతుందా బాబా. చిన్న వయసు అంత 30 ఏళ్ళు ఉంటాయి, 26 మళ్ళీ 26 తొక్కుంటుంది. ఏమ్మా మళ్ళీ హార్ట్ ఇంప్రూవ్ అవుతుందిలే. రోంత తిండి బాగా తిని రోంత నడుస్తా అంటే ఇబ్బంది లేదు. ఏమ్మా ఏం కాదులేమ్మా, భయపడద్దు. ఏమీ కాదు, మీరు అంత దూరం ఆలోచన చేయొద్దండి. ఇప్పుడే ఎప్పుడో ఏదో ఆడపిల్ల ఎలా అని ఆలోచనే చేయొద్దమ్మా. అమ్మాయితో ఇంటి ఇల్లాలు ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఆ పాపకు ధైర్యంగా ఉంది ఇప్పుడు. ఎంత బాగా మళ్ళీ ప్రతి క్షణము నువ్వు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. అట్లా చాలా చూడు అన్న చెప్తాడు, వినండి. ఏం కాదు, ఇంకేం ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కొంచెం బాగా ఉండేలాగా కొంచెం బాగా ఆ ఫుడ్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ బాగా టాబ్లెట్స్ వేయించండి. తర్వాత ట్రీట్మెంట్ కు అప్పుడప్పుడు కూడా మళ్ళీ పోతాం సార్. నెల బ్లడ్ టెస్ట్ చేయాలా, నెలకోటి ఇంజక్షన్ ఇప్పియాలా, 3 నెలల కోసం బ్లడ్ టెస్ట్ చేయాలా. కొద్ది రోజులే సమస్య. డబ్బులు ఇస్తారు సీఎం నిధికి, దాని సబ్జెక్ట్ చెక్ ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది
దాని ప్రాసెస్ వాళ్ళకి తెలుసు, మీరు పోయి కలవండి అమ్మా. మొన్న 4 రోజులు ఇద్దరు వచ్చి మళ్ళీ 10 రోజులు పోవాలి అక్కడ హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ గ్లోబల్ మంచిది. ఎక్కడ చేయకపోయారు సార్, రెండోసారి మాకు తెలియదు. ఎక్కడ చేసింటే అక్కడ చేయించుకోవాలంటే గ్లోబల్ మంచిది లేదు. కర్నూలు ఎత్తుకొచ్చినాము, అనంతపూర్లో ఎత్తుకొచ్చాము, అన్ని వెనక్కొచ్చి అక్కడ పోయినాం. ఏం కాదు, ఎక్కడ చేసింటే అక్కడే పోండి అన్నారు. కోలుకుంటుంది పాప సుభద్ర, మీరు అనుమానమే పెట్టుకోవద్దు. అమ్మ ఆయుష్ గట్టిది కాబట్టి మళ్ళీ రెండోసారి తట్టుకుంది ఆపరేషన్. వేరే వాళ్ళు తట్టుకోలేరు, మరి ఏం పర్వాలేదు. కాళ్ళు చేతులు కూడా వాపులు రాలేదు. చాలా ఎక్కువ చేశారు సార్, ఇదిగే చేసింది, ఇప్పుడు ఇక్కడ అది ఏమంటే సప్లై అనేది ఆగిపోయింది. అది మళ్ళా కండరాల్లో ప్రవహించడానికి మంచిది, నిదానంగా కోలుకుంటుంది. ఆ గడ్డ అవన్నీ మళ్ళీ లేవదిపోతాయి. టైం పడుతుంది, 1 సంవత్సరం కానీ పడుతుంది. ఓర్పుగా ఉండండి. ఫస్ట్ నువ్వు ఓర్పుగా ఉండాలా, మీ ఆయన ఓర్పుగా ఉండాలి. ఈ 2 ఉంటే ఆ పాప ధైర్యం వస్తుంది. మా అమ్మ ధైర్యం ఉండాలి. అంతే అంతేమ్మా. ఏమన్నా ప్రజలు కానీ ఎవరిని ఏమైనా సాయం చేసినారమ్మా? బంధువులు బాగా సాయం చేసినారు. ఆ బంధువులందరికీ మేము నమస్కారాలు చెప్తాను. మేము కూడా వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. వాళ్ళు చల్లగా ఉంటే మీ చేయికి వాళ్ళు ఎంత 100 రూపాయలు ఇల్లు ఆ మళ్ళీ నేను ఏమవుతాడు మీకు మరిది. అట్లా ఆయన చూడు మా కోసం అదే పనిగా బండికి వచ్చా. అట్లా ఆయన మంచితనం ఉంటే ఖచ్చితంగా అందరికి వెళ్తారు. మా సుధాకర్ సార్ అయితే అదే పని ఇబ్బంది పడలేదు, వచ్చినాడు. అప్పుడు మాకు అర్థం చెప్పేవారు, మాకు అందరం మన బాగుంటుంది. అట్లా అవడం ఏదో మాకు తోచిన సంస్థల తరఫున నేను ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా అవకాశం ప్రయత్నం చేస్తాం. అవును, 6 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. మరి బ్లడ్ బోనెట్ కాదని టాబ్లెట్లు కాదని ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది బ్లడ్ అంతా కొన్నాం. గారుల కుమార్తె సుభద్రకు ఈరోజు సేవా సంస్థ సభ్యులు శ్రీ నారబోయిన శివశంకర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య గారు నూతన సభ్యత్వం స్వీకరించి మన సంస్థలో అమ్మాయిని ఆదుకోవడానికి కూడా ముందుకొచ్చి ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులు శ్రీ సుధాకర్ గారు మరియు స్కూల్ అసిస్టెంట్ శ్రీ రామచంద్రప్ప గారు సభ్యులు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబానికి 16,000 రూపాయల నగదును అందజేయడం జరుగుతుంది. పద్మావతి గారికి నమస్కారం సార్. తాడిపత్రి నుంచి సార్ వాళ్ళు వచ్చినారు ఆర్థిక సహాయం చేసేదానికి. మాకు ఇన్ని కొన్ని 6 లక్షల ఖర్చు అయింది సార్. బీద వాళ్ళు మాకు ఇంకా సార్ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇంకా చాలా బీద వాళ్ళు సార్. మాకు కూలి పోతేనే అన్నము, లేకపోతే అన్నం లేదు సార్. మాకు ఈ రోజుకి వచ్చేసి 200 కూలి ఇస్తారు. మాకు అంత తప్ప ఏమీ లేదు. అందరూ సార్ వాళ్ళందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ రోజు సార్ వాళ్ళు వచ్చి తాడిపత్రి నుంచి 16,000 మాకు ఆర్థిక భవిష్యత్తులో ఇంకా మాకు సార్ వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా పుణ్యమూర్తులు ఎవరైనా కానీ దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయం స్పందించి పుణ్యమూర్తులు, భాగ్యమూర్తులు తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమం పట్ల స్పందిస్తారని మేము ప్రార్థిస్తూ చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అన్నా